జనసేన టీడీపీ ఈ రెండు పార్టీలు బీజేపీతో కలిపి వీళ్ళ ముగ్గురు రాష్ట్రానికి కలిసి ఉండటం ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కి అటు బీజేపీ ఈ మూడు పార్టీలు కలిసి ఉండటం ఎంత అవసరమో చాలామందికి తెలిసే వాళ్ళని ఈసారి అధికారంలోకి 164 సీట్లతో అధికారాన్ని ఇచ్చి పరిపాలించమని చెప్పారు. దాంట్లో పవన్ కళ్యాణ్ గారి పాత్ర చాలా బలంగా ఉన్న ఒక అడుగు ముందుకు వేసి డెఫినెట్గా మనం కలిసి పని చేయాలి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఆయన కోరిన చాలా సందర్భాల్లో వాళ్ళ ముగ్గురు కలిసి ఒక తాటిపైకి వచ్చి జగన్మోహన్ రెడ్డి అనే ఒక అరాచక శక్తిని రాష్ట్రం నుంచి తరిమివేయటం కోసం చాలా బలంగా నిలబడినటువంటి వ్యక్తులు వాళ్ళ ముగ్గురు కూడా. అయితే టీడీపీకి జనసేనకి మధ్య అంటే ముగ్గురు బాగున్నా కానీ అటు మోదీ గారితో సహా అందరూ బాగున్నా కానీ కింద కేడర్ మాత్రం ఇంకా సరైన యాక్సెప్టెన్స్ సరిగ్గా ఉండట్లేదేమో అనిపిస్తుంది. అది ఎందుకు ఏంటంటే మనకు తెలుసు ఎలక్షన్స్ మీద డెఫినెట్గా ఒక కుటుంబంలోనే చాలా సందర్భాల్లో నిన్న లోకేష్ గారు కూడా చాలా బలంగా చెప్పారు, ఒక కుటుంబంలోనే ఒక్కొక్కళ్ళ అభిప్రాయాలు మారుతూ ఉంటాయి. అలాంటిది ఇంత పెద్ద కుటుంబంలో ఇన్ని విభిన్నమైనటువంటి ఆలోచనలతో సిద్ధాంతాలతో డెఫినెట్గా ఇవన్నీ వస్తూ ఉంటాయి. మనం బలంగా వెళ్ళాలి, వెళుతున్నాం, ఇలాగే ఉంటాం ఇంకో 15 ఏళ్ళు అని చెప్పి చాలా బలంగా చెప్పుకోవడం కూడా జరిగింది. ఇక్కడ నేను సోషల్ మీడియాలో ఒకటి చూశాను, చాలా బాధ అనిపించింది నాకు యాక్చువల్గా చూసినప్పుడు. ఒక లెటర్, ఒక టీడీపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే దగ్గర నుంచి ఒక లెటర్ వస్తే ఒక పాప నిండు ప్రాణం బ్రతుకుండేది అని చెప్పి ఒక జన సైనికుడు పెట్టుకున్నటువంటి లెటర్. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు గత 10 సంవత్సరాలుగా జనసేన కోసం పనిచేస్తున్న పలమనేరుకు చెందినటువంటి ఒక జన సైనికుడు పలమనేరు టీడీపీ ఎమ్మెల్యే ఒక లెటర్ ఇవ్వకపోవడం వల్ల జన సైనికుడి కుమార్తె చనిపోయింది. ఆ యువకుడి కన్నీటిని అర్థం చేసుకుని ఉన్నారా కనీసం అయినా కొంచెం అని చెప్పి సోషల్ మీడియాలో పెడుతున్నటువంటిది. దీని గురించి ఒక్కసారి మీకు చదివి వినిపిస్తాను. చంద్రబాబు నాయుడు గారికి అలాగే అక్కడ ఉన్నటువంటి మేము చాలా భేదవారం కూలి పని చేసుకుంటూ ముగ్గురం ఉన్నాము. రెండవ కుమార్తె ఎస్ సౌమ్య సుమారు 7 సంవత్సరాలు లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ కోసం మెడికల్ అదే ఒక లెటర్ ఇస్తే ఏమన్నా హాస్పిటల్లో మంచిగా చూస్తారనో ఇంకొకటనో అని చెప్పి పెట్టుకున్నారట. దాదాపు 30 లక్షలు అవుతుందని అంటే ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా ఆ అమ్మాయికి ప్రాణభిక్ష పెట్టమని కోరారట. కానీ అది టీడీపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే ఆ లెటర్ ఇస్తే ఆ అమ్మాయి ప్రాణం నిలబడేది. ఆ లెటర్ ఇవ్వకపోవటం వల్ల ఆ అమ్మాయి చనిపోయింది అని చెప్పి ఆ తండ్రి చాలా బాధపడుతున్నాడు. అంటే నేను ఈ కూటమి కోసం, ఒక పార్టీ కోసం, అధికారంలో ఉన్నటువంటి జనసేన కోసం ఎంత బలంగా పనిచేశాను కదా, నాకు నా కూతురు కోసం ఇలా ఒక ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళి నేను అడిగితే నాకే హెల్ప్ చేయలేదు ఆయన. నేను ఇంత పార్టీ కోసం, కూటమి గెలవటం కోసం వైఎస్ఆర్సీపీ అనే ఒక అరాచక శక్తి నుంచి బయటకు వచ్చి వాళ్ళకి తట్టుకుని నిలబడి ఇంతలా పోరాటం చేశాను, ఒక లెటర్ నేను తీసుకోలేకపోయానే అని. అంటే ఇది కొంతమంది నిజంగానే అంటున్నారు. ఈవెన్ ఈ టీడీపీకి సంబంధించిన వాళ్ళ, జనసేన వాళ్ళ, బీజేపీ వాళ్ళ అనేది పక్కన పెడితే చాలామంది ఈ వాదన అయితే ఉంది. గతంలో వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి వచ్చిన వాళ్ళని కొంతమందిని తీసుకుని టీడీపీ వాళ్ళని పక్కన పెట్టారు అని చెప్పేసి టీడీపీ వాళ్ళు అంటున్నారు. అలాగే జనసేన వాళ్ళని పట్టించుకోవట్లేదని చెప్పి టీడీపీ వాళ్ళు జనసేన వాళ్ళని పట్టించుకోవట్లేదని కొంతమంది అంటారు. బీజేపీ వాళ్ళకి జనసేనకి సరిగ్గా పొసగటం లేదని ఇంకొంతమంది అంటారు. ఇలా ఎవరి వాదనలు వాళ్ళకైతే ఎక్కువగానే కనిపిస్తూ ఉంది. కానీ ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే ముఖ్యంగా కూటమి అంటే అది ఆ ఎమ్మెల్యే గారికి తెలిసిందా తెలియలేదా, తెలిసి చేశారా ఏంటనేది నిజంగానే ఒక ప్రాణం పోయేటప్పటికి చాలా మందికి బాధగానే ఉంటుంది. సో పవన్ కళ్యాణ్ గారు కూడా పార్టీ నిర్మాణం పైన, ఇలాంటి పరిస్థితుల పైన ఒక మంచి కార్యక్రమాలు ఏదైతే గతంలో సమన్వయ కమిటీలను ఏర్పాటు చేసి సమన్వయకు సంబంధించినటువంటి సమావేశాలు ఏర్పాటు చేసి ఎలా చేశారో ఇప్పుడు కూడా కొంచెం అలాంటి వాటి మీద ఇప్పుడు ఏదైతే టీడీపీ లోకేష్ గారు చేస్తున్నారో అలా చేస్తే బాగుంటుందేమో కొంచెం. అంటే ఆయన డెఫినెట్గా ప్రజల్లోనే ఉంటున్నారు, ప్రజల కోసమే పనిచేస్తున్నారు, ప్రజల కోసమే ఆయన జీవిస్తున్నారు. పార్టీ నిర్మాణం కూడా అంతే ముఖ్యం, పార్టీకి సంబంధించింది కూడా అంతే ముఖ్యం. ఎందుకంటే పార్టీ నిలబడితేనే ప్రజలు నిలబడతారు. ఆయన బలంగా ఉంటేనే, ఆయన జనసేన పార్టీ బలంగా ఉంటేనే డెఫినెట్గా రాష్ట్ర ప్రజలకి మంచి జరుగుతుంది. ఇంకా ఆయన స్థాయిని ఇంకా మరింత మువ్వెత్తును పెంచుకోగలిగితే, తన స్థానాలను ఇంకా ఎక్కువగా బలంగా పెంచుకోగలిగితే డెఫినెట్గా రాష్ట్రానికే కాదు దేశానికి కూడా చాలా మంచి
ఒక నాయకత్వం అనేది పవన్ కళ్యాణ్ గారి ఆయన నాయకుల రూపంలో ఆయన రూపంలో మనకి డెఫినెట్గా వస్తుంది. సో ఏదేమైనా సరే ఈ కొంత డిఫరెన్స్ని అటు లోకేష్ గారు డెఫినెట్గా ఆయన దీని మీద ముందుకు వచ్చి మాట్లాడడం జరుగుతుంది. ఎక్కడికక్కడ దానికి సమన్వయానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు చేసుకుంటూనే వస్తున్నారు. అటు జనసేన నుంచి కూడా ఉంటే ఇంకొంచెం బయటకు వచ్చి చెప్పగలిగితే చిన్న చిన్న ఇష్యూలకి వాళ్ళు ఎలా ఉన్నారో ఏదన్నా ఉంటే ఇది కూర్చుని మాట్లాడుకుందాం అనేది జరిగితే బాగుంటుంది. ఎందుకంటే చాలామంది ఎక్కువగా తిరుపతికి దర్శనాల గురించో లేదంటే ఇంకొక దాని గురించో ఇలా కనీసం మేము ఇన్ని సంవత్సరాలు పనిచేసాం, పార్టీకి సంబంధించినటువంటి లీడర్ నేను, ఒక నియోజకవర్గ ఇన్ఛార్జ్ నేను, నాకే ఒక దర్శనానికి దొరకట్లేదనో, ఎవరికన్నా ఒక రేషన్ కార్డు ఇప్పించాలంటే ఇప్పించలేకపోతున్నానో, లేదంటే ఒక పెన్షన్ ఇప్పించాలంటే ఇప్పించలేకపోతున్నానో, లేదంటే ఏదన్నా చిన్న ఒక ఫేవర్ మనకి సంబంధించినటువంటి ఒక కుటుంబానికి ఏదైనా న్యాయం చేయాలంటే చేయలేకపోతున్నాననే బాధ చాలా మంది దగ్గర వింటాం. కొంచెం దాన్ని దృష్టిలో పెట్టుకుంటే డెఫినెట్గా అంటే వాళ్ళు కూడా అధికారంలో ఉన్నప్పుడే చేయగలుగుతారు. ఇప్పుడే వాళ్ళ నాయకత్వాన్ని ప్రజలకి దగ్గరికి తీసుకువెళ్ళగలుగుతారు. అవును, ఇలాంటి వ్యక్తి డెఫినెట్గా మళ్ళీ అధికారంలోకి వస్తే నా కోసం ఇంత నిలబడుతున్నారు, అధికారంలో ఆయనకు సంబంధించినటువంటి వేరే పార్టీ ఉన్నా కూడా ఆయన పని చేయించుకోగలుగుతున్నారని ఆ నాయకుడు చెప్పుకోగలిగే పరిస్థితి రావాలి, క్రియేట్ చేయాలి. అటు టీడీపీ అయినా బీజేపీ అయినా జనసేన అయినా ఇవన్నీ కూడా పరస్పరం ఒక అంగీకారంగా ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో వెళితే రాష్ట్రం గురించి ఆలోచించండి, రాష్ట్ర భవిష్యత్తు గురించి ఆలోచించండి. మీరందరూ కలిసి ఉన్నప్పుడే మీకు బలం అంతా కూడా రేపు రాష్ట్రానికి, రాష్ట్ర యువతకి, రాష్ట్ర ప్రజలకి, రాష్ట్ర అభివృద్ధికి చాలా బలంగా ఉపయోగపడుతుంది. మీరు చిన్న చిన్న పొరపాట్లతో వేరే వాళ్ళకి అవకాశాలు ఇస్తున్నారు. అది కొంచెం దృష్టిలో పెట్టుకుంటే మంచిదనేది నా అభిప్రాయం.